నా
Thank you for giving us Lord Father God. Thank you. Thank you for every good thing that you're doing in our lives. Thank you for every good thing that you have in store for us, Lord Father. Lord, I pray that God, all the things, Lord Father God, in your presence, Lord, I pray and I believe that you will fulfill all our heart's desires, Lord Father God. With whatever heart we have come here, Lord Father God, that our hearts be rejoicing, Lord Father. We thank you for everything that you all the glory and honor to you. In Jesus' name we ask them to Amen. And thank you so much. ప్రైజ్ ది లార్డ్. చిన్న క్లుప్తంగా 10 నిమిషాలు వాక్యం ధ్యానించి తర్వాత మెయిన్ మెసేజ్ మనం విందాం. చిన్న ప్రార్థన. సర్వశక్తుడా సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్తని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన ధన్యత నా నీతిని పొందాను. మరి వాక్య పరిచయం చేస్తున్నా నాతో మాట్లాడిందిగా వాక్యం వింటే మా అందరూ నాటబడదుగా మమ్మల్ని తిరుమల ప్రార్థిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మరి ప్రత్యేకంగా మనం ఈ సీజన్లో మన అందరికీ తెలిసిందే, మనము ఈస్టర్ సీజన్లో అడుగుపెట్టాము. ఈస్టర్ రాగానే మనము అలవాటు ప్రకారంగా లెంట్ అని పిలుస్తాము, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినాలను మనం పిలుస్తూ ఉన్నాము. సో చాలా క్లుప్తంగా మరి ఒక 10-15 minutes మాత్రమే. మన మధ్యలో సిస్టర్ కరీనాపాల్ గారు ఉన్నారు, వారు పరిచయం చేస్తారు. దానికన్నా ముందు మరి లెంట్ అంటే ఏంటిది చిన్న అంశం. వాట్ టు డూ ఇన్ లెంట్, లెంట్లో ఏం చేయాలనేది నేర్చుకుందాం. మేము లెంట్ అనగానే మనకు తెలిసింది ఏంటంటే ఉపవాసం చేయాలా, ఒక్కొక్కటి ఉండాలి, అవే నేర్చుకుంటాం, రైట్? సో లెంట్ సీజన్ వచ్చినప్పుడు, ఈ ఉపవాస దినాలు వచ్చినప్పుడు 40 రోజుల ఉపవాస దినాలు మనం పాటిస్తూ ఉన్నాం క్రైస్తవులుగా, విశ్వాసులుగా. బహుశా మన పిల్లలు నేర్పించి ఉంటారు. మరి దాన్ని ప్రత్యేకంగా మరి కొన్ని డినామినేషన్ దుఃఖ దినాలని మరి యాష్ వెనస్డేతో స్టార్ట్ చేస్తాం, భస్మ బుధవారం మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. దాని ఉద్దేశం అవన్నీ పక్కన పెట్టినా కానీ యాక్చువల్గా వాక్యము నేర్చుకోవాల్సింది ఏంటి ఈ లెంట్ సీజన్లో, లేదంటే ఈ ఉపవాస కాలంలో ఈ 40 రోజులు మనం ఏం నేర్చుకుందాం అంటే గడిచిన 325 days వదిలేదని కాదు, సంవత్సరం అంతా నేర్చుకోవాలి. ప్రత్యేకంగా ఈ టైంలో మనము ఈస్టర్కి సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మనం ఏం నేర్చుకుందాం, లెంట్లో మనం ఏం చేయాలి, ఈ ఉపవాస ప్రార్థన సమయంలో మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలని నేర్చుకుందాం, రైట్? ఇంగ్లీష్లో మాట తీసుకుంటే LENT, లెంట్ అని 4 అక్షరాలు, 4 ఆల్ఫాబెట్స్. ఈ 4 ఆల్ఫాబెట్స్ మనం విభజించి చూసినట్లయితే ఒక్కొక్క అక్షరం ఏం నేర్పిస్తున్నామో మనం గమనిస్తాం, రైట్? మొట్టమొదటి ఏంటంటే లెంట్ అనగానే మనం ఫాస్టింగ్ ప్రేయర్సే చేస్తూ ఉంటున్నాం. నువ్వు ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, రైట్? సో ఫాస్టింగ్ చేస్తే ఏంటంటే ఫాస్టింగ్ చేయవచ్చు, కానీ మాంసం తింటాను మాంసం తినను అని చాలాసార్లు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. చాలామంది అనేక రకాల ఫాస్టింగ్స్ ఉంటాయండి. 3 hours ఉంటుంది, 6 hours ఉంటుంది, 12 hours ఉంటుంది, దినమంతా చేస్తారు. కొంతమంది లిక్విడ్ ఫాస్టింగ్ అంటారు, లేకపోతే కొంతమంది ఆహారం తినరు, నాన్ వెజ్ ఫాస్టింగ్ అంటారు, లేదంటే అనేక రకాలుగా మనం జరుగుతున్న ఫాస్టింగ్ లేదు. వాక్యంలో స్పెసిఫిక్ అంటూ ఏం లేదు. డానియల్ ఫాస్టింగ్ అంటారు. డానియల్ ఉన్న పరిస్థితి, మనం ఉన్న పరిస్థితి వేరే. ఆయన మాంసం తినలేదు కాబట్టి మనం డానియల్ ఫాస్టింగ్ అని మాంసం తినకుండా ఉంటారు. వాళ్ళని పరీక్షించుకోవడానికి కేవలం కాయగూరలు తిన్నారు కాబట్టి మనం కూడా కాయగూరలు తినాలనుకుంటున్నాం, తప్పు కాదు. కానీ నిజమైన ఫాస్టింగ్ ఏంటిది, లెంట్లో మనకి ఏం నేర్పిస్తున్నది అనేది మనం నేర్చుకుందాం. క్లుప్తం ఉంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. L stands for love. ఇంగ్లీష్లో LENT అని తీసుకున్నాము. మొదటి అక్షరం L అనేది ప్రేమ, లవ్ గురించి మాట్లాడదాం. ఈ లెంట్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం, లేదంటే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచి ఆరంభమైంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి వచనం 16వ వచనం, అది ఆరంభం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టే ఈరోజు మనము ఈస్టర్, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో లెంట్లో నీవు నేను దుఃఖపడాల్సిన 100% అవసరం లేదండి. These days are not days of mourning. These days are days of rejoicing.
ఈ దుఃఖ దినములు కాదండి, సంతోష దినములు. ఎందుకంటే నీ దుఃఖం అంతా శిలువలో వేలాడబడ్డది. అక్కడ మేకులు కొట్టబడ్డది. నీ దుఃఖము, బాధ, వేదన సమస్తం ఆయన తీసుకు. ఎందుకు? నీలో నాలో చిరునవ్వు ఉండాలి కాబట్టి, నీలో నాలో సంతోషం ఉండాలి కాబట్టి. బికాస్ వీ హ్యావ్ టు రిచువైజ్. గాడ్ పేడ్ అ ప్రైస్. జీసస్ పేడ్ అ ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. సో లెట్ us call these days of rejoicing instead of days of mourning. ఈ 40 రోజులు దుఃఖం పెడితే నీకే బలహీనత, రైట్? తిండి తిప్పలు మానేసి అయ్యో. చూడండి, ఎవరి గురించి ఏడుస్తామండి? చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తాం. మరి యేసుక్రీస్తు చనిపోయినా సజీవులు ఉన్నాడు. యేసుక్రీస్తు నిజంగా చనిపోయాడని నీ ఉద్దేశం ఉంటే నువ్వు దుఃఖ దినమైన పాటిస్తావు. యేసుక్రీస్తు సమాధిలో లేడు, పునరుద్ధరణమైన లేచి తిరిగి లేచినాడు, నాకు తిరిగి రానాడు అన్న సత్యము మీరు తెలుసుకున్నట్లయితే ఏం చేస్తారు? ఈ దుఃఖ దినములు కాదు, సంతోషకర దినములు. దినమంతా ఫాస్టింగ్ చేస్తాము, సాయంత్రం ఒక మీటింగ్ పెట్టుకుంటాము, ఫీస్టింగ్ చేస్తూ ఉంటాం. అది ఉద్దేశం కాదు కదండి. ఉద్దేశం ఏంటిది? మనం దేవునికి అనుసంధానం కావాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ 40 రోజుల్లో ప్రతిరోజుగా దేవుని నువ్వు చనిపోకపోతే, నీ ప్రాణం అర్పించకపోతే, నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈరోజు నేను క్రైస్తవుని కాదు, నేను నరకానికి వెళ్ళాల్సిన వాడిని, నేను నశించుకోవాల్సిన వాడిని. మీరు నన్ను వెతికి రక్షించున్నారు కాబట్టి, మీరు నా పట్ల చేసిన క్రియని బట్టి నేను ఏం చేస్తాను? సంతోషిస్తాను. లెట్ us be glad because that is the reason the word of God says, ఇదే దినం ప్రభు చేసినది. 325 రోజులు చేసి 40 రోజులు దుఃఖం అని చెప్పట్లేదు. ఈ 360 రోజులు ప్రతి రోజున బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ ఇట్ బికాస్ దిస్ ఈస్ ద డే. ఇదే దినం ప్రభు చేసినది. ఏం చేశాను? నేను దుఃఖపడుతూ మాంసం తినకుండా ఏడుస్తుంటాను అన్నాడా? లేదండి. ఇదే దినం ప్రభు చేసినది. నేను ఉత్సహించి స్తుతి గానము చేసేదను. సో ఈ ఫాస్టింగ్ డేస్ కానీ ఈ 40 days ఏం చేయాలి? We have to praise God, we have to thank God, we have to glorify God, we have to worship God. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకు? ఇదే దినం ప్రభు చేసినది. నేను ఉత్సహించి స్తుతి గానం చేసేది. ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో నూతన క్రియ జరిగినప్పుడు. నూతన క్రియ ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. కాబట్టి దేవుడు గుర్తు చేస్తాడు, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. దుఃఖపడు వారు ధన్యులు అంటున్నాడు. దేనిలో దుఃఖపడమన్నాడు? అయ్యో దేవా, నా కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ రాలేదు, దాంట్లో దుఃఖపడు. యేసుక్రీస్తు చనిపోయినా నువ్వు దుఃఖపడకు. ఆ దుఃఖము, బాధ, వేదనంతా శిలువలో మోసేసిన, శిలువలో వదిలేశాడు. ఆ శిలువకి మేకులు కొట్టి వదిలేసినాడు. నీ సంతోషం ఎక్కడుందండి? రిజరెక్షన్లో ఉంది. తిరిగి లేచిన దాంట్లో నువ్వు సంతోషిస్తున్నావు. మధ్యలో మరి యేసుక్రీస్తుని చూసిన వెంటనే, మరియమ్మ పేరు పిలిచిన వెంటనే తిరిగి ఏమన్నది? బోధకుడు రబ్బాయి అంటారు. వెంటనే వెళ్ళి హత్తుకోవడానికి ప్రయత్నం చేసి, కానీ అమ్మ నన్ను ఇంకా తాకు. తన స్వరంలో పేరు మనిషిని చూసినప్పుడు గుర్తుపట్టలేదు, స్వరాన్ని గుర్తుపట్టింది. మనిషిని చూసినప్పుడు ఏమనుకున్నది? గార్డనర్, తోటమాలి. నా యేసుక్రీస్తుని ఎవరు దొంగిలించిన నీకేమైనా తెలుసా అంటాడు. మేము ఇంకా వెతుకుతున్నది, ఈయన కాదని. దాన్ని తిరిగి పేరు పెట్టి పిలిచావు, మేరీ. వెంటనే స్వరం విన్నది. అరే నీకు నా పేరు ఎట్లా తెలిసి అడగట్లేదండి. బోధ కూడా రబ్బాయి అని పిలుస్తుంది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది కాబట్టి. మేము శాశ్వతంలో ప్రేమతో మన మధ్యలో మర్యాన్ని యేసుక్రీస్తు ఎంతగానో ప్రేమించి తన చేసే క్రియపడి క్షమించి ప్రేమించి ఏం చేస్తుంది? నూతన జీవితం ఇష్టం. మేము ప్రేమ ఏం చేస్తుంది? క్షమాపణ అనుగ్రహిస్తుంది. సో ఫస్ట్ థింగ్, లవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్గివ్నెస్. ఇఫ్ గాడ్ డిడ్ంట్ ఫార్గివ్, గాడ్ ఈజ్ నాట్ లవ్. దేవో ప్రేమమయుడు అని పిలుస్తామండి. గాడ్ ఈజ్ లవ్, దట్ ఈస్ ద రీజన్ హీ ఫార్గివ్. సో మనం ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను పోల్చుకొని నడవాలి అంటున్నాడు. ఇమిటేట్ మీ అన్నాడు. సో ఫస్ట్ థింగ్ ఏమి ఇమిటేట్ చేయాలి? ప్రేమని ఇమిటేట్ చేయాలి. నువ్వు ఇంకెంతకాలం ద్వేషిస్తావు? ద్వేషిస్తే దేవునికి నష్టం కాదండి, మనకే నష్టం. క్షమిస్తాము, ప్రేమిస్తాము, మనం ముందుకు వెళ్దాం. వాట్ ఆర్ సపోజ్ యూ హ్యావ్ టు ఫార్గివ్, ఫార్గెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. క్షమించు, మర్చిపో, ముందుకు వెళ్ళు. గోడ చేసిన మేకులాగా ఇంకా అక్కడే ఉంటే అక్కడ ఉండిపోతామండి. గోడకు ఒక మేకు పడితే శాశ్వతం అది అక్కడే ఉన్న తీసిందాక, రైట్? సో మనం మన పరిస్థితులు రావద్దు.
మొట్టమొదటి ఏమని నేర్చుకున్నాము? వాట్ టు డూ ఇన్ లెంట్. లెంట్లో ఏం చేయాలంట? సాధ్యమైనంత వరకు ప్రేమించండి. ఒక వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 40. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుంచి 40వ వచనం వరకు ఒకసారి 39వ వచనం నుంచి గమనిస్తాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటి దినమైనదియు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పింది. చూడండి, ఏమంటే మొట్టమొదటిగా ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటిది? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించమంటున్నాడు. ఇంకేం చేయదు నాకు. నువ్వు నీ కానుకలు, నీ డబ్బులు, దశమగా అంతా సెకండ్ తర్వాత. అది మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? ఏం సీజన్లో నీ దేవుడైన యెహోవాని కేవలం పెదాలతో కాదు ప్రేమించడం, చర్చకు వచ్చినందుకు ప్రేమిస్తున్నాను చెప్పడం కాదండి. ఏం చేయాలంట? దేంతో ప్రేమించాలంట? విత్ ఆల్ యర్ హార్ట్, సోల్ అండ్ మైండ్. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ తలంపుతో, నీ ఆత్మతో దేవుడు మనము ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో ఏం చేస్తావంట? దేవుని పోలి నడిచిన వారిగా ఉంటావు. రైట్? ఇంకా ఫస్ట్ అదేమంటాడు? దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. దేవుని ప్రేమించడం అనేది గొప్ప ఆజ్ఞ అండి. అన్ని ఆజ్ఞల కన్నా ఒకే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను మిమ్మల్ని ప్రేమించినాను కనుక, దేంతో? నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను కాబట్టి మీరు నన్ను ప్రేమించండి. రైట్? ఏంటిదంట? అది మొట్టమొదటి ఇంకా గ్రేటెస్ట్ కమాండ్ అన్నాడు. రెండోది ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నన్ను ప్రేమిస్తే సరిపోదు బ్రదర్, మీ పొరుగు వారిని కూడా ప్రేమించండి. అప్పుడే ఏమవుతుందంట? అది కంప్లీట్ అవుతుంది. ఆ ప్రేమ అనేది కంప్లీట్ అవుతుంది. దేవుడు ఎవరైనా ఎందుకు దేవుడిని ప్రేమించకపోతే ఆశీర్వాదం రాదు కాబట్టి మనం ప్రేమించవచ్చు. కానీ అదే నీ ఎదుటివాడిని, నీ సోదరుని లేదంటే మన నేబర్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాము? వాళ్ళని చూసే వెంటనే మనకి ఎక్కలేని పూర్ణంగా గుర్తుకొస్తూ ఉంటారు. ఎక్కలేని ద్వేషం ఎందుకు? వాళ్ళు చూసే వెంటనే వాళ్ళు చేసిన నష్టమే కనిపిస్తుంది, కానీ దేవుని ప్రేమ మనకు కనిపించదు. సో మనం ఏం నేర్చుకోవాలి? దేవా, నీ ప్రేమ నాలో ఉండును కాక. ఈ లెంట్ సీజన్లో నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాలి, అదే కాకుండా నేను ఇతరులను కూడా ప్రేమించాలి. రెండు ఆజ్ఞల మీద ధర్మశాస్త్రం నిలబడ్డది కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే చాలు. నువ్వు చికెన్ తిను, మటన్ తిను, ఇంకెన్ని ఏ వెజ్లో ఏమి అనవసరం. నువ్వు నాన్ వెజ్ తిన్నావా, లేకపోతే ఉపవాసం చేసినావా, డానియల్ ఫాస్టింగ్గా, శత్రుఘ్న మేషక్ అబద్ధంగా ఫాస్టింగ్గా, ఏ ఫాస్టింగ్ ఇంపార్టెంట్ కాదండి. యూ కెన్ డూ దట్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. బట్ నువ్వు 40 రోజులు మాంసం మానేస్తే దేవుడికి నష్టమేం లేదు. దేవుడిని ప్రేమించినవా, ప్రేమించలేదా? నీ పొరుగు వారిని ప్రేమించినవా, ప్రేమించలేదా? నువ్వు క్షమించినవా లేదా? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నువ్వు ఇవన్నీ చేయకుండా నువ్వు గంటలు ఉపవాస ప్రార్థన చేసి, సాయంత్రం పూట లెంట్ ప్రేయర్ చేసుకుని, భోజనం చేసి, ఏది చేసినా కానీ మనం దేవునికి దగ్గర కాని ఇంకా దూరం అవుతుంటాం. మనం అనుకుంటాం, అరే 40 days ప్రేయర్ మనం చేస్తామండి. అన్నీ చేస్తూ ఉంటారు. 40 రోజులు ఉంటారు, వెళ్తారు, కాళ్ళ వెనక మీద వెళ్తారు, కాళ్ళ తోడు కూడా వేసుకోరు, వెళ్తారు, అన్నీ చేస్తుంటారు. 41st డే ఏంటి పరిస్థితి? అది మనకు తెలిసిన పరిస్థితి ఏంటిది? ఏదైతే 40 రోజులు మిస్ అయినారో ఫస్ట్ దానికే వెళ్తారు. అవునా కదా? అందరూ అనుకోకపోవచ్చు. మ్యాక్సిమం పీపుల్ విల్ గో బ్యాక్ టు వాట్ దే హ్యావ్ డన్. 40 రోజులు ఏమైతే మిస్ అయినారో మనం కూడా అనుకుందాం. 40 రోజులు నిజంగానే మాంసం తినకుండా ఉంటే 41st డే ఏం చేస్తాం? ఈస్టర్ రోజు 40 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు పప్పు కూరగాయలు దాని ముఖమే చూడదు. ఎందుకు? 40 days నేను తినలేదండి. ఏం తినలేదు? మాంసం తినలేదు. సరే పక్కన పెట్టి, మరి 40 days దేవుని ప్రేమించినావా? ఈ 40 రోజులు క్షమించినావా? 40 రోజులు నీ పొరుగువానికి ఏమైనా సహాయం చేసినావా? వాట్ హ్యావ్ యూ డన్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్? అయ్యో సారీ సార్, నేను నెక్స్ట్ ఇయర్ నేను చేస్తాను. ఇవి వేస్ట్ కదా.
కేవలం డబ్బులు కూడబెట్టుకుంటుంది. But let us learn ఫస్ట్ థింగ్ అంటే ప్రేమ. వాట్ టు డూ ఇన్ లెంట్. లెంట్లో ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి, నీ పొరుగుని ప్రేమించాలి, నువ్వు ఆత్మీయని పరిపూర్ణం చేసినాడు. రెండోదిగా యాకోబు మొదటి అధ్యాయం 2:3-4 వచ్చింది. జేమ్స్ చాప్టర్ 1:2-4. E stands for endurance or endure. ఎలా అంటే లవ్. E stands for endurance. ఓర్పు, సహనం. My brethren, count it all joy when you fall into various trials, knowing that the testing of your faith produces patience. But let patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. ఒకసారి గమనించండి. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును గుర్తించిన వీరికి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాములను ఏ విషయంలోనైనా తెలియలేని వారిని అయినట్టు ఓర్పు తన క్రియలు కొనసాగింపని. చూడండి మన వాక్యం. Count it all joy when you fall into various trials and tribulations. మీరు శ్రమల గుండా ఇరుకు ఇబ్బందుల నుంచి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలంట? సంతోషించడం మాత్రం సెలవిస్తారు. ఏ విధంగా సంతోషించగలుగుతామండి? సంతోషం ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో మేలు జరిగితే సంతోషం వస్తుంది. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? కీడులో నుంచి వెళ్తున్నప్పుడు, నష్టంలో నుంచి వెళ్తున్నప్పుడు, ఇరుకులు ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు యు కౌంట్ ఇట్ ఆల్ జాయ్. నువ్వు సంతోషించు మాత్రం. ఎందుకు? దట్ ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ప్రొడ్యూసర్స్ పేషెన్స్. అంటే నీ విశ్వాసం పరీక్ష పెట్టబడుతుంది కాబట్టి ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే ఆ దుఃఖము, బాధ, వేదన తప్పకుండా తొలగించబడుతుంది. సో నువ్వు ఈ పరీక్షలోకి ఏం కావాలి? నీకు సహనము కావాలి, ఎండ్యూరెన్స్, ఓర్పు కావాలి, సహనము కావాలి, నిరీక్షణ కావాలి. అయ్యో నాకు ఎందుకు దేవని ప్రతిరోజు ప్రతి సండే చర్చ్ వెళ్తున్నాను, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు శ్రమలు, నాకెందుకు కష్టాలు, నాకెందుకు ఈ లోటు, నాకెందుకు లేని, ఇవన్నీ మనం దేవుని క్వశ్చన్ చేస్తున్నాం, దేవుని పరిశీలిస్తూ ఉంటాం, దేవుని పరీక్షిస్తూ ఉంటాం. కనుక వాక్యం సెలవిస్తుంది. గమనిస్తే నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. నీ విశ్వాసం పరీక్షింపబడినప్పుడు ఏం చేయాలంటే నీ ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు, ఈ టెస్ట్లో పాస్ అయినప్పుడు ఏమవుతుందంట? 4వ వచనం, and let patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. నువ్వు పరిపూర్ణుడుగా అయిపోతాడంట విశ్వాసంలో నువ్వు నిలబడినప్పుడు. నీ విశ్వాసము నేను ఏం చేస్తానంట? వాక్యం చాలాసార్లు కలిస్తే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను ఇరుకు ఇబ్బంది ఆటంకం నుంచి ఏం చేస్తానంట? తొలగిస్తుంది. సో మనకి ఏం కావాలి? మనకి రెండు ఏం కావాలి? మొట్టమొదటిది ప్రేమ కావాలి, రెండవది ఓర్పు, ఓపిక, సహనం కావాలి. యేసుక్రీస్తు 40 దివారాత్రులు అన్న అరణ్యం ఉన్నప్పుడు అది ఎప్పుడంటే ఇంకా పరిచయం రాకముందు చేసిన క్రియ. చనిపోకముందు 40 days టైం తీసుకొని చేయలేదండి. సిలువలో చనిపోకముందు 40 days నా టైం ఏంటి, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, అప్పుడు సిద్ధపడతా, అప్పుడు సిలువ ఇవ్వబడితే అని అనట్లేదు. పరీక్షలో అడుగు పెట్టక ముందే సిద్ధపడిన తర్వాత వచ్చినాం. ఈ 40 days మనం ఎవరు స్టార్ట్ చేసేది తెలియదు, మనం ఏదో చేస్తున్నాం అనుకుందాం. ఈ నూతన సంవత్సరం ఆరంభించబడుతుంది. మనం తీసుకోవాల్సింది జనవరి నుంచి ఫిబ్రవరి 10 వరకు 40 days తీసుకొని మనం చేసేది కాదు. ఈ 40 days ఫాస్టింగ్ ఇయర్ వరకు నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా సిద్ధపడుతుంది. ఈ 40 days ఫాస్టింగ్ నేను చేస్తాను. ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ 325 days 50 days ఆఫ్ బ్లెస్సింగ్. అలా మనం స్టార్ట్ చేయగలుగుతాం, అలా మనం చేయగలిగితే ఏం చేస్తే డెడికేట్స్లో వాట్ ఇస్ గాడ్, వాట్ ఇస్ జీసస్, యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఈ తన పరిచర్య అడుగులు పెట్టక ముందు ఆ ఫస్ట్ 40 days అరణ్యంలోని అన్ని శోధనలు జయించిన తర్వాత కూడా మళ్ళీ సాతాను నుంచి శోధిస్తే వాక్యం ద్వారా జయించగలడు. తనకు కావాల్సిన ఏంటంటే తనకి ఓర్పు, ఓపిక, సహనం ఉంది. కాబట్టి ఏమనుకుంటావు? నేను యేసుక్రీస్తుని నాకు దేవుడు పంపించాడు, మానస్వరంలో పంపించాడు, ఇంకో రాలని కాదు, ఈ కొండలు కావాలంటే రొట్టెలు చేశారంట. దాన్ని మనుషులు దేవుని నోట పలికిన మాట ద్వారా బ్రతుకుతున్నారు. రొట్టె వలనే కాదు, నువ్వు తినక రానవసరం దేవుని సమాధానం. దేవుడికి ఏం కావాలంట? మన హృదయం ఎవరి వైపు ఉన్నది,
దేవుని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీకు ఓర్పు సహనం ఉందా లేదా? డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ పేషెన్స్ టు ఓవర్కమ్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ యాజ్ ఐ హ్యావ్? యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నదో మనం కూడా కలిగి ఉండాలి. అందుకే నన్ను పోలి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తున్నారు. మనకేం కావాలి ఇప్పుడు? ప్రేమ కావాలి, ఓర్పు సహనం కావాలి. మూడవగా గమనిస్తే 1 పేతురు 2:2-3 వచనాలు. ప్రభువు దయాళులని మీరు రుచి చూచి లేరు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించలేదు. చూడండి, గమనిస్తే ఎన్ స్టాండ్స్ ఫర్ నర్చర్. నర్చర్ అంటే ఏంటంటే పెంచడం. తెలుగులో అయితే పసిపిల్లల్ని ఏ విధంగా అయితే మనం పెంచుతామో, ఎందుకంటే మన శరీరాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మనము పెంచుకోవాలి. దేంట్లో పెంచగలుగుతామంటే ఇక్కడ వాక్యం చదివిస్తే, యాజ్ న్యూ బార్న్ బేబీస్ డిజైర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ దట్ యూ మే గ్రో దేర్ బై ఇఫ్ ఇండీడ్ యూ హ్యావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈజ్ గ్రేషియస్. చిన్నపిల్లలకు, పసిపిల్లలకు మనం ఏం చేస్తామండి? పాలసీస పక్కన పెట్టి వదిలేస్తామా? పాలసీస తీసి నోట్లో పెడతాం. ఏం చేస్తాము? పక్కన పెడతాడు, ఎంతసేపు ఏడుస్తూనే ఉంటాడు. ఏడు పాపాలంటే ఏం చేయాలండి? పాలు తాగించాలి. సో మనము, నువ్వు ఇంకెంతకాలం గుడి బుధవారం చేసుకుంటూ ఇంకెంతకాలం ఏడుస్తావు? వాక్యము తిను, వాక్యము తాగు, వాక్యంలో నివసించు, వాక్యాన్ని జీవించు. అప్పుడు నీ పరిస్థితి వెలగొట్టబడుతుంది. ఆకలి తీరాలంటే చిన్నవాడు పాలు తాగాలి. సో నీ ఆకలి తీరాలంటే దేవుని వాక్యమైన ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ అవుతున్నాయి. దేవుడు అద్భుతాలు సూచక మాత్రం వెంటనే మనం చేస్తుండాలి. అది జరగని పని. ఎప్పుడైతే మనం ఆహారం తింటామో మన శరీరము బలపరచబడుతుంది. మన శరీరం బలపరచబడినప్పుడు మనం ఇంకా ఎదుగుతాం. సో వాట్ ఆర్ సపోజ్ ఈ లెంట్లో ఏం చేయాలి? ప్రేమించాలి, సహనం కావాలి, మనం ఎదగాలి. యూ హ్యావ్ టు నర్చర్ అవర్ బాడీస్, స్పిరిచువల్ బాడీస్ అండ్ ఫిజికల్ బాడీస్. ఈ శరీరాన్ని మనము ఏ విధంగా అయితే 3 పూటలు భోజనం పెడతామో అదేవిధంగా మన ఆత్మ శరీరానికి కూడా, మన ఆత్మ కూడా 3 పూటల ఆహారం మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దానిని ఎందుకు ఇవ్వగలిగినాడు? ఉత్తరం చదివిన తర్వాత ఆయన ధైర్యం మెచ్చుకోవాలి. ఉత్తరం చదవక ముందు డోర్లు విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని బహుశా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాడు. ఉత్తరం చదివిన తర్వాత వాక్యం అనుసరిస్తుంది. యెరూషలేము వైపు తన ద్వారాలు తెరిచి అందరు కనిపించేలాగా ప్రార్థన చేస్తాడు. ఎంతమంది అయితే వచ్చి చూస్తే నాకు 100% నా దేవుని విషయంలో నేను కాంప్రమైజ్ కాను, నేను ప్రార్థన చేస్తాను, మీరు వచ్చి తొంగి చూస్తారా, ఫొటోస్ తీస్తారా, ఇంకేమైనా తీసుకోండి, వెళ్ళి రాజు చెప్తారా చెప్పడానికి అనవసరం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని నేను స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థించడం మానను. కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్ టు యూ డూ. అందరు చూసేలాగా ఆ 30 days 30 రోజులు 40 రోజులు ఇచ్చిన టైం దాక్కొని ప్రార్థించలేదండి. ఉత్తరం రాసింది, ఉత్తరం చదివిన వెంటనే, తన చెవిలో పడిన వెంటనే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన అందరు చూసేలాగా. ఎవరు కనపరచబడ్డారు? ఏ రాజు అయితే సింహంలో వేసాడో అదే రాజు నిద్ర పట్టలేదు. ఇక్కడ దానియేలు సింహంలో మంచిగా హాయిగా నిద్రపోతుంది. రాజు వచ్చి అడుగుతున్నాడు, బాబు ఏమిటున్నావు? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను రక్షించిన. అవును, నేను నమ్మిన దేవుడిని రక్షించిన. అలాంటి సాక్ష్యం రాజు చెప్పగలిగాడు. బయటకు తీసుకొచ్చి దానియేలు ఏ దేవుడిని నమ్ముతుందో మనమందరం కూడా అదే దేవుడిని నమ్మాలి. సో శ్రమ కాలంలో మనం ప్రార్థన చేయాల్సింది ఏంటిది? ఇద్దరు లాస్ట్ రోజుల్లో ఇంటర్సీడ్ ఫర్ అదర్స్, ఇతరుల కొరకు ప్రార్థన. మొట్టమొదటి ఏం చేయాలండి? ఈ సీజన్లో లోకమంతా సెలబ్రేట్ చేస్తారు. గుడ్ ఫ్రైడే వచ్చేసరికి, ఈస్టర్ వచ్చేసరికి అందరూ యేసుక్రీస్తు చనిపోయిన రోజు, పునరుద్ధరణ దినం సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి అన్యులు ఎవరైతే వాక్యం వింటున్నారో, అన్యులు ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో, ఎందుకంటే వాళ్ళు సత్యం తెలుసుకోవాలి. వాళ్ళ జీవితంలో రక్షణకరం జరిగింది. వాళ్ళని రక్షించుకోండి. ఈ ఈ ఈస్టర్ సీజన్లో, ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో, ఈ లెంట్ సీజన్లో దేవుడు రాజ్యం నింపబడదు కాక, ఆత్మలతో దేవుడు రాజ్యం నింపబడదు కాక. దేవుడు రాజ్యం ఫలభరితం ఉండాలని, దేవుడు రాజ్యం ఫ్రూట్ఫుల్గా ఉంటారు. ఆత్మలు నింపబడాలి, ఆత్మలు సంపాదించుకోవాలి. సో మొట్టమొదటి ఏంటి? వాట్ టు డూ ఇన్ లెంట్. ఏం చేయాలి? లెంట్లో ప్రేమించాలి, మన విశ్వాసంలో ఎదగాలి, మనము వాక్యమైన ఆహారం తినాలి. 4వది చివరిగా గమనిస్తే రోమా 12:2.
మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మోత వల్ల నువ్వు వాస్తవం పొందండి. T stands for transform. ఏమంటుంది? మీ మనసులు మారి రూపాంతరం పొందుకోండి, నూతన మనస్తత్వము పొందుకోండి అని వాక్యం సెలవుస్తుంది. ఈ లోక మర్యాదలను మీరు అనుసరించకండి. లోక మర్యాద ఏమంటున్నది? పాత బట్టలు వేసుకోవాలి కదా, తలకు నూనె పెట్టుకోవద్దు, దుఃఖ ముఖం ఉండాలి, అయ్యో యేసుక్రీస్తు చంపిన 10 మందికి చెప్పాలి కదా, ఇవన్నీ చేస్తున్నాం. లోక మర్యాదలను అనుసరించకుండా మీ మనస్సు రెన్యూ చేసుకోవాలి, మీ తలంపులు నూతన తలంపులుగా మారాలి. ఇలాంటి తలంపులు వాక్యానికి అనుసారమైన తలంపులు మీరు కలిగి ఉండాలి. లోకము 10 చెప్తున్నది, వాక్యం ఏం చెప్తున్నది? వాక్యం ఒకటే చెప్తున్నది, ప్రేమించు. ఎవరిని ప్రేమించాలంటే శత్రువుని ప్రేమించు, వాళ్ళ కొరకు ప్రార్థించు, క్షమించు. యేసుక్రీస్తు అదే ప్రార్థన చేస్తారు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కాబట్టి మీరు ఎందుకు? తండ్రి శత్రువుని కూడా ప్రేమించరు కాబట్టి, యేసుక్రీస్తు శత్రువుని కూడా ప్రేమించరు కాబట్టి, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. దేవా తండ్రి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు. స్టెఫెన్ అదే ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి తెలియదు వాళ్ళని క్షమించు. క్రీస్తుని పోలి నడుకోవడం అంటే అది. మనము పోలి నడిచినప్పుడు దేవా బహుశా నీకు మా చుట్టుపక్కల అనేక మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చాలా మంది మన చుట్టే ఉంటారు. వాళ్ళ ద్వారా మనకి ఏదైనా నష్టం కలుగుతుందేవా, వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. నేను వాళ్ళని క్షమిస్తాను, నీవు నన్ను క్షమించినట్లు నేను వాళ్ళని క్షమిస్తాను, నేను వాళ్ళని విడిచిపెడతాను. దేవా నా హృదయంలో నేను వాళ్ళ విషయంలో నేను ఇలాంటి ద్వేషం పెంచుకోను, నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేస్తే ఏం చేయాలి? ఇంట్లో ప్రేమించాలి, విశ్వాసం ఎదగాలి, మన ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలి, ఆహారం తీసుకోవాలి, ఇంకా మన మనస్తత్వం మార్చుకోవాలి. రెన్యూ యువర్ మైండ్. నీ మనస్సుని నూతన పరుచుకున్నప్పుడే కొత్త తలంపులు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. ద్వేషము పక్కన పెట్టి ప్రేమించే ఆలోచన, ప్రేమించే ఆ భావము, ఆ అనుబంధంలోకి మేము తప్పకుండా వస్తున్నాం. సో లెట్ us learn. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఈ లెంట్ సీజన్లో మనం మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ నీ చేద్దాం, నువ్వు ఉపవాసం చేయకపో, నువ్వు ఆహారం తినకపో, ఎలాంటి రకరకాల ఫాస్టింగ్ చేసినా చేయకపోయావు. ఈ 4 విషయాలు మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏంటో దేవుని ప్రేమించడు, నీ పొరుగుని ప్రేమించు. వెన్ యూ లవ్ యువర్ ఎనిమీస్, వెన్ యూ లవ్ యువర్ నైబర్, నువ్వు తప్పకుండా ప్రేమ ద్వారా మనం గెలవగలుగుతున్నాడు. లోతు ఎంత నష్టం చేసినా కానీ అబ్రాహాము లోతుని ప్రేమించాడు కాబట్టి నాశనం చేసిన పరిస్థితులు వచ్చినప్పుడు లోతుని డైరెక్ట్ అడగకుండా దేవా 50 మంది ఉంటే చివరికి 10 మంది ఉంటే సొదొమ గుమొర్రాని కాపాడుతావా? ఎందుకు సొదొమ గుమొర్రాలో నా అన్న కొడుకుని ఆయన రక్షించమని డైరెక్ట్ అడగట్లేదు. నువ్వు సొదొమ గుమొర్రాని ఏమైనా చేసుకో సార్, నా అన్న కొడుకు అక్కడ ఉన్నాడు, ఆ ఫ్యామిలీ మాత్రం కాపాడని అడగట్లేదు. ఆ ఫ్యామిలీ ఉందని తెలిసి కొంచెం అనుకున్నాడేమో, లోతు వెళ్ళి 10 మందికి సువార్త చెప్పి వాక్యం చెప్పి 10 మందిని కూడా క్రిస్టియన్గా చేస్తున్నాడని అనుకున్నాడేమో. అలాంటిది ఏమీ జరగలేదు. ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రమే అక్కడ దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. అబ్రాహాము ప్రేమించిన కాబట్టి మనం కూడా నేర్చుకున్నాం. దేవా ఈ లెంట్ సీజన్, లెంట్ ఈ 40 రోజులే కాదండి, సంవత్సరం అంతా కూడా మనం బ్రతికిన కాలం అంతా కూడా దేవుని ప్రేమిస్తాము, మన పొరుగు వారిని ప్రేమిస్తాము. ప్రేమ మనం అధిగమించినప్పుడు when love is going to be more in our life. Amen. ప్రేమ సమస్తమే. అందుకే వాక్యం అసలు లవ్ నెవర్ ఫెయిల్స్. మనం ఫెయిల్యూర్ ఉన్నామా? మనలో ప్రేమ లేదు. మనం గెలుస్తున్నామా? మనలో ప్రేమ ఉంది. మనం గెలవాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మనము ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.